హే గాయ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యాండీ డైరీస్. సో ఈరోజు వీడియో ఏంటిదంటే బిర్యానీ ఫుడ్ ఛాలెంజ్. వావ్, బిర్యానీ ఫుడ్ ఛాలెంజ్. నేను ఈ మధ్య ఫుడ్ తినాలంటే కూడా కొంచెం ఆలోచించి కొంచెం తింటున్నా. బట్ ఫైనల్ ఈరోజు ఒక బిర్యానీ ఫుడ్ ఛాలెంజ్ చేద్దాము, ఇంకా మంచిగా గట్టిగా కుమ్మేద్దాం అని అయితే ఫిక్స్ అయినాను. ఎవరితో అని అనుకుంటున్నారా? ఇంకెవరితో? మీ ఫేవరెట్ పద్మావతితో, మా అక్కతో అయితే నేను ఈ బిర్యానీ ఛాలెంజ్ అయితే చేస్తున్నాను అనమాట. సో ఈ ఛాలెంజ్లో 2 సింగిల్ బిర్యానీస్ అయితే పెట్టినాను. మా అక్కకొకటి, నాకొకటి. ఆబ్వియస్లీ తనే తింటుంది, నాకు తెలుసు. తను చాలా ఫుడీ, నాకన్నా ఎక్కువ ఫుడీ. బట్ నాకెందుకో ఛాలెంజ్ పెడదాము, అందులో డైట్ కూడా పోతుంది, మంచిగా చీట్ మీల్ అయిపోతుంది అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఇప్పుడైతే ఆర్డర్ పెట్టేసినాను జొమాటోలో. ఇంకా 15 మినిట్స్ అయితే, ఇంకా 15 మినిట్స్ అని చూపిస్తుంది. ఓకే, సో బిర్యానీ ఫుడ్ ఛాలెంజ్లో గెలిస్తే ఎవరికి ఏంటిది అనేది నేను ఇంకా మా అక్కకి ఏం చెప్పలేదు. జస్ట్ ఒక ఛాలెంజ్ చేద్దాం అక్క బిర్యానీ ఫుడ్ అని చెప్పిన అంతే. బట్ గెలిస్తే ఏంటిదని నేను ఇంకేం చెప్పాలి. అండ్ నేను కూడా ఇంకేం అనుకోలేదు, ఎందుకంటే ఆబ్వియస్లీ తనే గెలుస్తుంది అండ్ తనకే వచ్చేస్తుంది. సో తర్వాతనే చూద్దాము. అండ్ లాస్ట్కి ఎవరు గెలుస్తారు అనేది మీకు తెలియాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ ఫన్ వీడియో అనమాట. అండ్ యా, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మన ఫుడ్ అయితే వచ్చేసింది ఇప్పుడు. ఇంకా మా అక్కని పిలిచి ఫుడ్ ఛాలెంజ్ స్టార్ట్ చేద్దాము. లెట్స్ గెట్ స్టార్టెడ్. మా అక్క లోపల రూమ్లో ఉంది. సో మా అక్క లోపల ఉంది కాబట్టి తనకు పిలిచి ఇంకా ఫుడ్ ఛాలెంజ్ స్టార్ట్ చేద్దాము అని చెప్తాను. సో గైస్, ఇప్పుడు ఆల్రెడీ చెప్పిన కదా మా అక్క ఫుడీ అని చెప్పేసి, అండ్ ఎక్కువ తింటుంది, నాకన్నా ఫాస్ట్గా కూడా తింటుంది. అండ్ అందుకనే సింగిల్ బిర్యానీ. ఆమె అయితే సింగిల్ బిర్యానీ ఈజీగా తినేస్తుంది. బిర్యానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది బిర్యానీ కాదు, ఇట్స్ చికెన్ బిర్యానీ. ఐ నో గైస్, నేను ఎంత చికెన్ లవర్ కాబట్టి చాలా బాగా ప్రొనౌన్స్ చేస్తానని. నేను బిర్యానీ ఇంత క్వాంటిటీ వస్తుంది అనుకోలే, కొంచెమే వచ్చింది లక్కీ బిర్యానీలో. నాకు తెలిసి నేను ఎక్కువ వస్తుందేమో అనుకున్నా. సో కొంచెమే బిర్యానీ వచ్చింది. ఎంత వచ్చినా ఇంతనే తింటుంది గైస్. నాకు ఓకే, నాకు సరిపోతుంది. అందుకని ఇప్పుడు ఒక ట్విస్ట్ పెట్టినాను. ఏంటిదంటే ఆమె ఎప్పుడన్నా తింటుంది, ఎంత ఫాస్ట్గానే తింటుంది, ఎంత తింటుంది. అందుకని ఆ ఛాలెంజ్ లాగా ఉండదు కదా, ఆమెకు కూడా తెలియదు. కాబట్టి ఛాలెంజ్ ఏంటంటే వితిన్ 10 మినిట్స్లో వీ హ్యావ్ టు కంప్లీట్ ఇట్. ఓకే, వితిన్ 10 మినిట్స్లో. అది నువ్వు కంప్లీట్ చేస్తావా, నేను కంప్లీట్ చేస్తావా అనేది నాకు కూడా తెలీదు. సో ఇది 10 మినిట్స్ అనేది ఎట్లుందో తెలుసా? కత్తి ఇక్కడ పెట్టేసి, చాకు ఇక్కడ పెట్టేసి, చాకు ఇక్కడ పెట్టేసి ఇప్పుడు నువ్వు తినాలి లేకపోతే పైసలు ఇయ్యం అన్నట్టుందనమాట. సో ఫైన్, ఇట్స్ ఓకే. 10 మినిట్స్లో నీ ప్లేట్లో కంప్లీట్ కావాలా లేకపోతే నాది ఫుల్ కంప్లీట్ కావాలా అది చెప్పండి ఫస్ట్. నీ ప్లేట్లో నా ప్లేట్లో అనేది కాదు, 10 మినిట్స్లో ఎవరు ఫాస్ట్గా కంప్లీట్ చేస్తారు ఎక్కువ. ఇప్పుడు అందరు నేను 10 మినిట్స్లో కంప్లీట్ చేయాలి, అందరూ కంప్లీట్ చేయాలి. సో ఇద్దరిట్లో ఎవరు ఎక్కువ ఫాస్ట్గా కంప్లీట్ చేస్తారు అనేది. అవును, నాకు అర్థమైంది. ఇప్పుడు నా ప్లేట్లో కొంచెమే ఉంది అనుకో, నీ ప్లేట్లో ఇంత ఉంది అనుకో, నా ప్లేట్లో ఇంతనే ఉంది అనుకో, ఆబ్వియస్లీ విన్నర్. సో అది ఆమెకు అర్థం కాలేదు, ఇంకా అర్థమైంది కదా ఇప్పుడైతే. సో ఇంకొకటి ఏంటంటే విన్నర్స్ అయిన వాళ్ళకైతే 500 రూపీస్. గైస్, ఎట్లా 500 మన దగ్గరికి వస్తుంది, మీరు చందు ఛానల్లో చూసినట్టయితే ఒకసారి మేము ప్రీవియస్గా ఒక 1 year బ్యాక్ అని కూడా గేమ్ ఆడినాము, వాటర్ పోర్ చేసేది. దాంట్లో కూడా నేనే గెలిచిన. 500 అప్పుడు నేనే గెలుచుకున్నా. ఈసారి కూడా ఈ 500 మనదే. ఓకే, ఇక్కడైతే పెట్టండి. అండ్ రైతా అండ్ ఎవ్రీథింగ్ కూడా ఇక్కడే ఉంది. అండ్ రైతా ఏం ముట్టుకోండి గైస్. ఇప్పుడైతే నేను టైమర్ అయితే స్టార్ట్ చేసేస్తున్నా గైస్. ఇగో 10 మినిట్స్ స్టార్ట్ అయింది అప్పుడే. ఇంకా రేపు స్టార్ట్ చేయాలి ఏంది? నాకు చెస్ట్ పీస్ వచ్చింది, బిర్యానీ లెగ్ పీస్ రాలేదు. సరే 2 మినిట్స్ ఇంకో విషయం తెలుసా? మాట్లాడు. ఇంకో విషయం తెలుసా? ఆమె బిర్యానీ తక్కువ వచ్చింది గైస్ యాక్చువల్గా.
మాట్లాడు వాళ్ళతో నేను ఎందుకు మాట్లాడతా? ఇందాక ఏమైందంటే ఈ బిర్యానీ ఛార్జ్ పెడదామని కానీ మా మమ్మీ ఏమన్నా తెలుసా, నేను ఎట్లనైనా విన్ అవ్వను అని ఉంది. ఎందుకంటే నేను ఎక్కువసేపు నమ్ముతుంటా అన్నమాట. దానికోసం నాకు నమ్మడం బాగా అలవాటు. ఏం చేయాలి నేను? తొందరగా మింగలేను. మా మమ్మీ పక్కన చెప్తుంది అస్సలు మాట్లాడట్లేదు guys. మాట్లాడుకుంటే కూడా తినాలి. ఐ వాంట్ టు విన్ దిస్ ఛాలెంజ్. మీకు చికెన్ పీస్ కంప్లీట్ చేయాలి. హలో తిన్నానే నేను తిన్నా. నాకు ఎందుకో నేను అనిపిస్తుంది. అసలు నువ్వు అట్లా తాగు. తిక్కపోతుంది. మాటల్లో పెట్టాలి గైస్. నాకు తెలిసి నేనే విన్ అయితేనేమో నాకు తెలిసి. నాకు అనిపిస్తుంది ఏంటి కాదు తక్కువ వచ్చింది తనకు బిర్యానీ. అనుకోని ఫోన్ చేసి ఒక బిర్యానీ ప్యాకెట్ కొంచెం తక్కువ ఏమని చెప్పినట్టుంది అది. సేమ్ క్వాంటిటీ, సింగిల్ బిర్యానీ. ఇది ముద్ద చూసినారా? జల్దీ ఫస్ట్ టైం ఇంత పెద్ద ముద్ద. ఓహో क्या टेस्ट है. हेलो పెట్టుకుంటారు లేకపోతే ఆ ముద్ద ఇంతనే ఉంటుంది. అమ్మే చెప్పండి విన్నసి పండించే ఎందుకు విన్నావా మళ్ళా? more 5 minutes. నేను ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయలే చేస్తాను మా చెల్లి. 4 minutes to go. వింటే మమ్మీ మాట్లాడినా మైక్ ఇక్కడ ఉంది కాబట్టి ఇంటి సార్ అక్కడ ఉంది. నేను నాకు అలవాటు ఎక్కువ సేపు నమ్మలేము. నాకు డైజెస్ట్ అవ్వదంట. నేను ఇంత తినడానికి ట్రై చేసినా కూడా ఈ కొంతసారి దిగట్లేదు గైస్. నమ్మలేకపోతే దిగట్లేదు. నాకు తెలిసి నేను 10 minutes లోపలే తిన్నా. ఇంకా 2 minutes ఉందా? గైస్ నాది ఇంకా ఇంత ఉంది గైస్. తనది అయిపోయింది అప్పుడే. నాకు ఎందుకు ఏమనిపిస్తుంది అంటే ఇందాక నేను వెళ్ళిన మా చెల్లి ఇలా రైస్ చేసినట్టుంది అనిపిస్తుంది. Done. Still 2 minutes 20 seconds. 2 minutes. ఇంకా స్టిల్ 2 minutes ఉంది. And I'm done with my plate. మా అక్కనే గెలుస్తుంది. హలో ఇక్కడ గాయస్ ఇది మనది గాయస్, ఇది మనది. నిజంగా చెప్తున్నా, నా రికార్డ్స్లో ఉండిపోతుంది అనుకుంటా. నేను ఎప్పుడు కూడా అసలు ఎంత తక్కువ తింటాను అండ్ ఎంత టైం టేకింగ్ తీసుకుంటా. అట్లాంటి సింగిల్ బిర్యానీ వితిన్ 8 minutesలో తిన్నా నేను. 8 minutesలా. నాకు ఎందుకు ఫ్రాడ్ అనిపిస్తుంది. లక్కీ వాళ్ళు చేసిన ఫ్రాడ్ ఇది. నేనే విన్నర్ కాబట్టి నాకే 500 రూపీస్ మమ్మీ. మమ్మీ కవర్ చూపినది యాక్చువల్గా అయితే 500 మా మమ్మీది. మేము ఏం చెప్పినామంటే ఎవరు చెప్పు నీ కవర్ వాళ్ళకేనండి. ఎందుకు ఏమనిపిస్తుంది అంటే చిన్న ఇందాక బిర్యానీ వేసుకున్నప్పుడు సగమే వేసుకున్నట్టుంది, ఇంకా సగం నాట్లోనే ఉండిపోయినట్టుంది ప్యాకెట్లో అనిపిస్తుంది. నేనేమో అంటే ఎట్లనన్నా మా అక్క గెలుస్తుంది అని అనుకొని మా మమ్మీతో తీపించుకున్నాను. నేను గెలుస్తాను అంటే మా అక్కతోనే తీపిస్తుండే పక్కా 500 రూపీస్. బట్ నేనే గెలిచాను కాబట్టి మమ్మీ నాకు 500 ఇప్పుడు ఇచ్చేస్తుంది 8 రూపీస్. మమ్మీ ఇచ్చేస్తున్నావు నాకు ఇది?
ఏంటి Guys, నాకు చాలా బాధ అనిపిస్తుంది నేను దీంట్లో విన్నాం లేదని చెప్పేసి. సో గైస్ నేను అస్సలు అనుకోలేదు నేను తింటా అని చెప్పేసి, అది కూడా తిన్నాను నేను. మొత్తం 1 కంప్లీట్ సింగిల్ బిర్యానీ తిన్నా, అది కూడా 8 minutes తిన్నా. అంటే నాకే షాకింగ్ ఉంది, అసలు తినకపోతుండే. మా అక్క ఇంకా తినలేదు, మిగతాది పెట్టేసింది. ఏంటో రివర్స్ అయింది సారీ. ఈ ఛాలెంజ్ నేను గెలుస్తాను నాకు తెలిసి ఉంటే, నేను నిజంగా చెప్తున్నా కదా, 500 రూపీస్ మా అక్కతోనే పెట్టించుకుంటుండే ఒకవేళ నేను గెలుస్తాను నాకు తెలిసి ఉంటే అయితే. ఓకే, మా అక్క వచ్చినాక మా అక్కకి రివ్యూ అడుగుదాం, తను ఎట్లా ఫీల్ అయింది ఏంటిది. నా స్టమక్ అయితే ఫుల్ కంప్లీట్గా ఫుల్ ఉంది. కారం ఏం లేదు, స్పైసీ అయితే ఏం అనిపించలేదు అసలు కూడా. అండ్ ఐస్ క్రీమ్ ఉంటే బాగుండు అనిపిస్తుంది ఇప్పుడు, కానీ వద్దు. ఆల్రెడీ ఫుడ్లోనే ఫుల్ క్యాలరీస్ తిన్నా, మళ్ళీ ఇంకొక ఐస్ క్రీమ్ అంటే అంతే. ఇక ఇఫ్ ఇన్ కేస్ ఐస్ క్రీమ్ తెప్పేయాలంటే ఇప్పుడు మా అక్క తెప్పిస్తుంది. ఇప్పుడు ఆమె తినలేకపోయింది, అగో ఆమె ఫేస్ చూస్తూనే అర్థమవుతుంది కదా. ఇప్పుడు తనేమో చెప్తుంది అంటారు. గైస్ నాకైతే నేను ఏమనుకునే తెలుసా, ఫస్ట్ చందు ఎప్పుడైతే ఇది అంటే ఈ ఛాలెంజ్ చేద్దామంటే మంచిగా బిర్యానీ తినొచ్చు ఇవాళ అని అనుకున్నా. ఇంకా ఫిక్స్ అయినా మంచిగా బిర్యానీ తినొచ్చు, ఎట్లన్నా తను విన్ కాదు, 500 కూడా నాదే అని అట్లా ఫిక్స్ అయినా నేను. బిర్యానీ వచ్చింది, తను ప్లేట్లో వేసుకుంది అనుకున్నా, ఇంతనే కదా తినేస్తా. చందు చాలా టైం చేస్తుంది యాక్చువల్గా, తను ఇంటి ముద్దలు పెట్టుకుంటే చాలా టైం చేస్తుంది, నేను చాలా తొందరగా తింటా అనుకున్నా. కానీ కొంచెం నేను ఎక్కువ నమ్ముతా కాబట్టి టైం పడుతుంది అని అనుకున్నా. బట్ చందుతో కంపారిటివ్గా నేను ఎక్కువ తింటా, తొందరగా తినేస్తాను అనుకున్నా. చూస్తుంటే నేను జస్ట్ అట్లా తింటున్నా, చందు ఇట్లా నోట్లో పెట్టేసుకుంటూనే ఉన్నది, అయిపోతూనే ఉంది ఆమెది. కానీ నా ప్లేట్లో చూసి ఇంకా నాది కాలేదు, నాకు చికెన్ పీస్ కూడా కాలేదు, అన్నం కూడా ఇంకా సగం అట్లనే ఉండే. చందుది అయిపోయాక కూడా నేను తినలేకపోయినా, తీసుకెళ్ళి మళ్ళీ పక్కన పెట్టేసినా. కానీ లైక్ నేను ఈ ఛాలెంజ్ విన్ అవుతా అనుకున్నా, అవ్వలేకపోయినందుకు కొంచెం బాధగా అవుతుంది. కానీ నెక్స్ట్ టైం వేరే ఛాలెంజ్ ఏమైనా చేస్తే ఖచ్చితంగా నేనే గెలుస్తా అని అంత అదిలో ఉన్నాను. ఖచ్చితంగా నేను గెలుస్తా, ఖచ్చితంగా ఏదో ఒక ఛాలెంజ్ చేస్తే అప్పుడు నేనే గెలుస్తా. సో అప్పటి వరకు మా చెల్లి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హర్ ఛానల్. అండ్ ఇంకోటి, ప్రీవియస్గా మీరు తన వీడియోస్ చూడకపోయింటే తను వెళ్ళి తన వీడియోస్ చూడండి, చాలా మంచి వీడియోస్గా చేస్తుంది. అండ్ హోమ్ టూర్ కూడా రీసెంట్గానే పెట్టింది, ఎవరైనా హోమ్ టూర్ కూడా చూడకపోయింటే ఖచ్చితంగా వెళ్ళి చూడండి. బాయ్. సో గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి, లైక్ నాతోటి మా అక్కతో ఇద్దరం కలిసి ఇంకా ఏమైనా ఛాలెంజెస్ కావాలా, లేకపోతే మా అక్క మీద ఏ ప్రాంక్ చేద్దాము అనేది కూడా మీరు కమెంట్ చేయండి. ఆమె మీద ప్రాంక్ అయితే ట్రై చేద్దాం మళ్ళీ ఇంకొకసారి అయితే. అండ్ ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు క్యాండీ డైరీస్. లవ్ యూ ఆల్, సీ యూ, బాయ్.